హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, తర్వాత ఆంధ్ర షిరిడీగా పేరు పొందిన బలభద్రపురం షిరిడి సాయిబాబా ఆలయం సందర్శించిన తర్వాత ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన అయ్యప్ప స్వామి ఆలయానికి అయితే చేరుకున్నాం. ముందు 2 వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి. మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన అయ్యప్ప స్వామి ఆలయం ఎంట్రన్స్ అవగానే వినాయకుడు ఉంటాడు. విఘ్నేశ్వరుని దర్శించాక వెనక సైడ్ హరిహరులు, సగం శివుడు సగం పార్వతి విగ్రహం అయితే ఉంటుంది. ఈ ఆలయం 2 అంతస్తుల భవనం. పై అంతస్తులో అయ్యప్ప స్వామి, కింద అంతస్తులో పులినోట్ల నుంచి వెళ్తే దుర్గాదేవి ఆలయం అయితే వస్తుంది. ఈ ఆలయం అయితే రాజమండ్రి నుంచి 20 కిలోమీటర్ల దూరం కాకినాడ వెళ్లే మార్గంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం రాజమండ్రి నుంచి కేశవరం మీదుగా బస్ సౌకర్యం అయితే ఉంది. ఈ ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయానికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉన్నా కానీ ఇక్కడ ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడంతో రాజమండ్రి నుంచి కానీ సామర్లకోట నుంచి కానీ రైలు మార్గంలో వచ్చి అక్కడి నుంచి అయితే బస్ మార్గం ద్వారా ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి అయితే చేరుకోవచ్చు. ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని 1989 సంవత్సరంలో కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు అయితే ప్రతిష్ఠించారు. ఈ ఆలయం యొక్క విగ్రహము పంచలోహాలు పిలువబడే బంగారం, వెండి, సీసం, రాగి మరియు ఇనుములతో అయితే విగ్రహాన్ని తయారు చేశారు. ఇక్కడ పవిత్రమైన 18 మెట్లు మరియు ఆలయ సమూహం ఈ అయ్యప్ప ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయమే కాకుండా శివుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఆంజనేయ, గణేశు, సరస్వతి, సీతారామ, శ్రీ మురళీకృష్ణ, అలివేలుమంగ ఇంకా కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి 1 గంట అవ్వడం వల్ల ఆలయం అయితే మూసేశారు. ఇక్కడ అన్నదాన సౌకర్యం కూడా ఉంది. మేము అన్నం తిన్న తర్వాత అయితే కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో అయితే కూర్చున్నాం. అన్ని ఆలయాలు తిరగలేకపోయాం, ఎందుకంటే మా భవిజ్ఞాకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫీవర్ ఎక్కువైంది. మా కార్తీక్ కూడా నీరసపడ్డాడు. అందుకైతే మేము భోజనం చేసిన తర్వాత ఆలయం ఎంట్రన్స్లో కొద్దిసేపు కూర్చున్న తర్వాత అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణానికి అయితే చేరుకుని అక్కడే కూర్చున్నాం. ఈ ఆలయానికి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ 12 అయితే మూసేస్తారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటలకైతే ఈ ఆలయాన్ని తెరుస్తారు. శబరిమలలో ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో ఆ విధంగానే ఇక్కడ పూజలు జరుగుతాయి. అండ్ అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల వెళ్ళలేని భక్తులు ఈ ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి అయ్యప్ప స్వామిని సందర్శించి వాళ్ళ ఇరుముళ్ళు అయితే సమర్పిస్తారు. మేము వెళ్ళడానికి ఆలయాలు మూసేయడం వల్ల అన్ని గేట్లు మూసేసే కనిపిస్తున్నాయి మీకు దేవాలయాలు. ఇక్కడైతే చిన్నపిల్లలకు పటికి బెల్లం తోస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారైతే ఖచ్చితంగా పుట్టిన పిల్లల్ని అయ్యప్ప స్వామి దగ్గర తీసుకొచ్చి పటికి బెల్లం అయితే చూస్తారు. ఏ ఆలయానికి ఎలా వెళ్ళాలనే మార్గాలు కూడా ఇక్కడ బోర్డు రూపంలో పెట్టి మనకైతే ఉంటాయి. ఈ ద్వారపూడి ప్రాంతానికి దగ్గరలో పర్యాటక ప్రాంతాలుగా రాజమండ్రి, కాకినాడ, పాపకొండలు, ఏలూరు అండ్ సామర్లకోట, కాకినాడ బీచ్, పిఠాపురం ఇలా మొదలైన ఆలయాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయానికి స్థలం ఇచ్చిన తాత అయితే ఈయనే శ్రీ గోదావరి చిట్టి వీరన్న గారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు మరికొన్ని కొత్త వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇదైతే అయ్యప్ప స్వామి ఉన్న ఆలయ ప్రాంగణం. ఎక్కడికి వెళ్ళినా మా భవిజ్ఞ కార్తీక్ అయితే బొమ్మలు కొనడం మానరు. ఇక్కడ కూడా ఎలా అయితే పేచీ పెట్టి బొమ్మలు అయితే కొనేసుకున్నారు. ఇలా మెట్లు ఎక్కితే పైన శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఈ మెట్లు ఎక్కి చూస్తే చుట్టూరు ఉన్న ఆలయాలు అండ్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం, ధ్వజస్తంభం అన్నీ క్లియర్గా అయితే మనకి కనిపిస్తాయి. సాయంత్రం 4 o'clock అయ్యాక పటికీ బెల్లం దూసేసిన తర్వాత మా ఋత్విక్కి అయ్యప్ప స్వామిని సందర్శించుకుని మేమైతే తిరిగి ఇంటికి బయలుదేరాం. ఇదైతే అయ్యప్ప స్వామి మాల వేసిన భక్తులు వెళ్ళే మెట్ల మార్గం. మా భవిజ్ఞ ఫీవర్గా ఉండడం వల్ల ఎవరొకరు ఎత్తుకునే ఉండవలసి వచ్చింది. ఇక్కడ అన్నదానానికి పేర్లు రాయించిన వారికి ఇలా నేనుండగా నీకు భయం ఎందుకని అయ్యప్ప స్వామి స్టిక్కర్ ఒకటి, ఒక కార్డు అండ్ డైరీ కూడా ఇచ్చారు. మేమైతే మా భవిజ్ఞ కార్తీక పేర్ల మీద